హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్యామ్ పావని 2024. ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఎంతో మహిమగల అమ్మవారి విగ్రహాన్ని చూపించబోతున్నాను. సూర్యాపేట డిస్టిక్లో ఉంటుంది. సూర్యాపేట నుంచి 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ అమ్మవారి విగ్రహం అనేది ఉంటుంది. ఈ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు. ఇంతకుముందు ఈ గుడి ఇలా ఉండేది కాదు, చాలా చిన్నగా ఉండేది. ఇప్పుడు ఫోటోలో చూస్తున్నారు కదా, అలా కనిపించేది. కానీ ఇక్కడికి భక్తులు ఎక్కువగా రావటం, దాతలు ఎక్కువ అయిపోవటం, వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేర్చడం వల్ల వాళ్ళు డొనేట్ చేసిన అమౌంట్ తోటి టెంపుల్ అనేది ఇంత పెద్దగా కట్టారు. కట్టి 2 ఇయర్స్ అవుతుంది ఆల్మోస్ట్. ఆ విగ్రహం అనేది మీకు చూపిస్తాను రండి. గుడి నార్మల్ టైంలో ఖాళీగానే ఉంటుంది, కానీ గురువారం ఆదివారం అయితే మనం గుడి లోపలికి ఎంట్రీ అవ్వడానికి చాలా అంటే చాలా ఇబ్బంది పడతాము. ఎందుకంటే అమ్మవారిని గురు ఆదివారాలలో ఎక్కువగా కొలుస్తారు. పండుగలు కూడా చేస్తారు. అక్కడ గొర్రెపోతులని, కోళ్ళని అక్కడ కట్ చేసి అక్కడే పండుగ చేసుకుంటారు. ఇంకా ఫెస్టివల్స్కి అయితే ఇంకా బాగా చేసుకుంటారు. ప్రతి ఫెస్టివల్కి కూడా ఇక్కడ ఏంటంటే వెహికల్స్ని పూజ చేయించుకోవటం ఆనవాయితీగా వస్తుంది. కొత్తగా ఏ వెహికల్ కొన్నా సరే ఫస్ట్ దండు మైసమ్మ తల్లి, మీకు అమ్మవారి పేరు చెప్పలేదు కదా, దండు మైసమ్మ తల్లి దగ్గర పూజ చేయించినాకనే ఏ పైనైనా స్టార్ట్ చేస్తారు అక్కడి భక్తులు. టెంపుల్లో ఏంటంటే వీడియోలు తీయకూడదని పెట్టారు, కానీ ఏంటంటే మా హస్బెండ్ అలానే తీశారు. నేనేమో ఆపు అని చెప్పేసి చెప్తున్నాను, కానీ తను అలానే కంటిన్యూ చేసేసాడు. ఏమైనా అంటారేమో అనేసి భయం వేసింది, కానీ వాళ్ళు ఏమనలేదు. ఫైనల్గా అమ్మవారిని అయితే నేను దర్శించుకున్నాను. మీరు కూడా అమ్మవారిని దర్శించుకోండి. చాలా అంటే చాలా అందంగా ఉంటారు. అమ్మవారి విగ్రహం అయితే కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయట. సో మీరు కూడా వన్స్ వచ్చి అమ్మవారిని అనేది దర్శించుకోండి. మీకు ఇంతకుముందు చెప్పాను కదండి, అమ్మవారి విగ్రహం చాలా చిన్నగా, గుడి చిన్నగా ఉండేది అని చెప్పేసి ఈ ప్రదేశంలోనే మొదట అమ్మవారిని అనేది పూజించారు. పూజించిన తర్వాత డొనేటర్స్ ఎక్కువయ్యి, భక్తులు ఎక్కువయ్యేసి టెంపుల్ని కొంచెం పెద్దగా చేసి ఇక్కడ ఉండే అమ్మవారిని ఇక్కడ ఉంచి పెద్ద విగ్రహాన్ని అనేది నూతనంగా ప్రతిష్ఠించారు. ఇక్కడ అమ్మవారిని అయితే ముట్టుకోనికి లేదు, ఓన్లీ అయ్యగారు వెళ్ళేసి పూజ చేసి వస్తారు. ఈ చెట్టు కనిపిస్తుంది కదా, రావి చెట్టు, చాలా ఇయర్స్ నుంచి ఉన్నది. గుడి కట్టేటప్పుడు కూడా ఆ చెట్టును అనేది తీసేయకుండా మంచిగా కట్టారు చూడండి. ఇక్కడ వెనకాల రావి చెట్టు కనిపిస్తుంది కదండి, ఆ రావి చెట్టుకి ముడుపులు కట్టుకుంటారు కోరిక నెరవేరాలనేసి. కోరిక నెరవేరిన తర్వాత వచ్చి అమ్మవారికి పెద్దగా పండుగ చేస్తారు. అంటే కొంతమంది కోళ్ళతోటి, కొంతమంది మేకప్ పోతులతోటి చాలా బాగా సెలబ్రేషన్ చేసుకుంటారు పండుగని. టెంపుల్ అయితే చూడండి, చాలా అంటే చాలా పెద్దగా కట్టారు, చాలా బాగుంది ఒకప్పటికంటే ఇప్పుడు. నార్మల్ టైంలో చూడండి ఎంత ప్రశాంతంగా కనిపిస్తున్నదో ఈ టెంపుల్. కాకపోతే మనకి గురువారం ఆదివారం రోజు అండ్ ఫెస్టివల్స్కి ఐదో పూజ చేపించుకుంటారు ప్రతి ఫెస్టివల్స్కి. అప్పుడైతే భక్తులతోటి కిటకిటలాడుతూ ఉంటుంది టెంపుల్. అమ్మవారికి ఎదురుగానే పోతరాజు విగ్రహం అనేది ఉంటుంది. పోతరాజుతో పాటు కాలభైరవ కూడా మనకు అక్కడ కనిపిస్తాడు చూడండి. ఈ పోతరాజు విగ్రహం దగ్గర ఏంటంటే కోడిని బలిదానం చేసి దాంతో పండగ జరుపుకుంటారు. ఈ గుడి మనకి రోడ్ మీదనే కనిపిస్తుంది. సూర్యాపేట టు మహబూబాద్
లేదా వరంగల్ హైవే మీదనే మనకి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుందండి. సూర్యాపేట నుంచి వరంగల్ వెళ్ళే హైవేలోనే ఉంటుంది. గుడి పక్కనే నాగదేవత విగ్రహాన్ని అనేది ప్రతిష్ఠించారు. ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్ అనేది పెండింగ్లో ఉంది, వర్క్ అయితే జరుగుతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఈ టెంపుల్కి ఎవరితో వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకైతే షేర్ చేయండి. ఈ టెంపుల్ టేక్ అంటే నైట్ టైంలో వ్యూ చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో, ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది. మీరు ఒకవేళ టెంపుల్ క్లోజ్ చేసినా సరే ఇలా మనకి అమ్మవారి విగ్రహం అనేది బయట నుంచే కనిపిస్తుంది, మొక్కుకొని వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.